హాయ్ అండి. ఈరోజు మోకాళ్ళ నొప్పులకి హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా మోకాళ్ళు పట్టుకుపోయిన వారికి, బాగా స్టక్ అయిపోయి నడవలేకుండా ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఒక మొక్క ఉందండి. ఆ మొక్క ఇప్పుడు చూపించబోతున్నాను. వాయింట ఆకు అని అంటారు దీన్ని. కొన్ని ఏరియాల్లో కుక్క వాయింట అని కూడా అంటారు. ఇదిగోండి ఆకు, ఇదిగోండి పూలు ఇలా ఉంటాయి. కొన్ని ఏరియాల్లో గబ్బాకు అని కూడా అంటారు. ఈ ఆకు కోసి పసర తీసి మోకాళ్ళకి కట్టుకొని ఒక 10 నిమిషాలు, పావుగంట ఉంచే మాత్రం ఒక వారం రోజుల్లో స్టక్ అయిపోయిన మోకాలు కూడా మీకు ఫ్రీ అయిపోవటానికి ఆస్కారం ఉంది. ఇది ఆయుర్వేదంలో చెప్పిన మాట అండి, మేము చెప్పేది కాదు. ఆయుర్వేదం వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత గ్రంథాల్లో చూసి మేము వాళ్ళ దగ్గర తెలుసుకొని ఏదో కొంతవరకు జనాలకు తెలియచేయాలని మేము చేస్తున్న చిన్న వీడియో అండి. ఈ ఆకు నలగొట్టి మోకాలు ఎక్కడైతే పట్టుకుపోయిందో, మోకాలు మీకు ఐడియా ఉంటుంది కదండి, కాలు పట్టుకుపోయిన కాళ్ళు తీయకుండా ఉంటుంది, ముడుచుకుపోయి, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆకు అక్కడ నూరి కట్టినందువల్ల 10 నిమిషాలు, పావుగంట అండి టైము. ఒక 15 రోజులు అలా చేస్తే మాత్రం పట్టుకుపోయిన మోకాలు కూడా ఫ్రీ అయిపోతుంది. ఈ ఆకు నూరి దానిలో ఆవాలు, సొంటి, బెల్లం, మిరియాలు 4 ఐటమ్స్ అండి. ఆవాలు, సొంటి, మిరియాలు, బెల్లం, ఈ 4 కలిపి నూరుకొని చిన్న మన ట్యాబ్లెట్ అంత మాత్రం మింగిన ఐటమ్ మాత్రం మింగితే మోకాళ్ళ నొప్పులు అనేది అసలు రావండి. ఇంకొకటి, పక్షవాతం వచ్చే సూచనలు కానీ ఆలోచనలు కానీ మనకి రావు, ఆ బాడీ సహకరించదండి వీటి వల్ల. ఇది అంత మంచి ఆకండి. మనకు రోడ్లు అమ్మట ఎక్కడో పక్క అమ్మట కనపడుతూనే ఉంటుంది, కానీ ఏదో వేస్ట్ ఆకు అనుకొని వదిలేస్తూ ఉంటాము. కానీ ఆయుర్వేదంలో మన దగ్గర ఉన్న చెట్లే మనకి తెలియవండి. కొన్ని తెలుసుకొని మేము ఇలా వీడియోలు చేయగలుగుతున్నాము. ఎవరికన్నా కానీ ఇలా మోకాళ్ళ నొప్పులు ఉంటే కనుక ఇలా చేయమని కోరుచున్నాము. ఈ చిన్న వీడియోని చూడండి. మరో కొత్త విషయం తెలుసుకొని, కొత్త ఆకు కనుక్కొని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.